ఎందుకలా చూస్తున్నావు? అదే చూస్తున్నాను. నువ్వు జీవితం అంతా ఆందోళన పడుతూనే ఉంటావు, ఎన్నడూ ప్రశాంతంగా ఉండవు. ఎందుకంటే నా భర్త భీమ్రావ్ మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు. ఆయన కాలేజ్కి వెళ్తారు, చదువుకుంటారు కూడా. అలాగే ఆయన బ్యారిస్టర్ కూడా అవుతారు. ఇక నువ్వు ఆయన ఎదుగుదల చూసి కుళ్ళుకుంటూ చస్తావు. చాలా ఎక్కువైంది. ఈమె వాగుడు విన్నది ఇక చాలు. ఈరోజు రాత్రికే భీమ్రావును చంపేసి వాడి శవాన్ని ఇంటి బయట పారేయిస్తాను. భర్త శవాన్ని చూసిన తర్వాతైనా ఈమెకు తన బ్రతుకేంటో అర్థమవుతుందనుకుంటా. గురువుగారు, అదేంటంటే మా జాతిని అర్థం చేసుకుని జ్యోతిబా పూలే ఉన్నట్టుగా అలా ఇక్కడ కూడా ఎవరైనా ఉంటారు కదా మాకు సహాయం చేయగలిగే వాళ్ళు. సహాయం చెయ్యలేకపోయినా సరే, కానీ కనీసం మేము చెప్పేదైనా వినాలిగా. ఏదైనా మార్గమైనా చూపించాలి. ఒక్కరున్నారు, ఆయన పేరు షిండే గారు. ఆయన అంటరాని జాతి వాళ్ళ కోసం చాలా పనులు చేస్తుంటారు. వెళ్ళి ఆయన్ని కలిసి చూద్దామా? అలాగే గురువుగారు, కలిసి చూద్దాం. బహుశా ఏదైనా మార్గం దొరుకుతుందేమో. ఆనంద్, నువ్వు ఇంటికెళ్ళు. ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు. మేము షిండే గారిని కలిసి వస్తాం. అలాగే నాన్న. పదండి. ఈ రోజు రాత్రే భీమ్రావుకు ఆఖరి రాత్రి అయి తీరాల్సిందే సార్. అలా ఎలా చంపగలం? పై వాళ్ళకు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదంతా మీరు చూసుకోండి. నాకు కేవలం వాడి చావుతోనే సంబంధం. నేను ఇంకా ఎదురు చూడలేను. అలాగే ఈ రోజు రాత్రే ఒకవేళ ఆ భీమ్రావును చంపారంటే మీకే ప్రయోజనం ఉంటుంది సార్. అలాగే మీరెలా అయితే చెప్పారో వాళ్ళ ఇంటి బయట వాడి శవాన్ని పారేయిస్తాను. అది అలా అన్నారు, బాగుంది సార్. అలాగే పొద్దున్న అన్నింటికంటే ముందు వాడింటికి నేనే చేరుకుంటాను, శ్రద్ధాంజలి ఘటించడానికి. నువ్వు మా కోసం పని చేస్తావా, లేదా నీ సహచరుడిలాగే కుక్క చావు చేస్తావా? దాని చావు కాదు, త్యాగం అంటారు, త్యాగం. అయినా నా మిత్రుడు చనిపోలేదు, వాడు అమరుడయ్యాడు. ఇక మీ ఆంగ్లేయులు మా దేశాన్ని విడిచిపోనంత వరకు ఇలాంటి త్యాగాలు జరుగుతూనే ఉంటాయి. చావు, కుక్కలాగా చావు. మీరు బానే ఉన్నారా? ఇప్పుడు ఇది దినచర్యలా మారిపోయింది. కాకపోతే నేను పూర్తిగా బాగానే ఉన్నాను. మీరు నిజంగానే చాలా గొప్ప పని చేస్తున్నారు. చావుకి భయపడకుండా పోరాడడం అంత తేలికేం కాదు. మీరు ఏదో ఒకరోజు తప్పకుండా సఫలతను సాధిస్తారు. మా అందరి కష్టం వల్ల దేశానికి ఒకరోజు స్వాతంత్రం లభిస్తుంది. అప్పుడు చూడు, కేవలం సంతోషాలే. అభివృద్ధి ఉంటుంది, శాంతి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క దేశ పౌరుడి మొహం మీద ఒక స్వేచ్ఛాయుతమైన నవ్వు ఉంటుంది. దేశానికి ఎలాగూ స్వేచ్ఛ లభిస్తుంది, కానీ దీనివల్ల సంతోషాలు వస్తాయని నాకు అనిపించటం లేదు. అసలు ఇప్పుడు నువ్వేమంటున్నావు? నమ్మకం ఉంచు, ఆంగ్లేయులు వెళ్ళిన తర్వాత అప్పుడంతా చక్కబడుతుంది. మాకు మాత్రం కాదు. నేనెక్కడుంటానో, ఏ బస్తీలో ఉంటానో అక్కడ నాకు ఆంగ్లేయులు రోజూ కనిపించరు. అయినా సరే మేము రోజూ ఇబ్బందులు పడుతూనే ఉంటాం. ఇక మేము ఎవరి వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటామో వాళ్ళందరూ మన దేశవాసులే. వాళ్ళు వాళ్ళ జాతిని ఉన్నతంగా భావిస్తూ ఉంటారంతే. అంటే నువ్వు ఏ జాతికి చెందినవాడివి? నేను అంటరాని వాణ్ణి.
కానీ నా శ్రద్ధ అలాగే భక్తిని మాత్రం సందేహించకండి. కేవలం ఒకటే ఆలోచిస్తున్నాను. మీరు ఏ నేల మీద నుంచి ఆంగ్లేయుల్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారో అదే నేల మీద మాకంటూ స్థానం లేనే లేదు, ఉండటానికి లేదు, ఊపిరి పీల్చుకునేంత కూడా లేదు. అయినప్పటికీ నేను కోరుకునేది ఒక్కటే, వీలైనంత త్వరగా మీ అందరికీ స్వాతంత్ర్యం లభించాలి. ఖచ్చితంగా లభించాలి. లభిస్తుంది. మనందరికీ స్వాతంత్ర్యం ఖచ్చితంగా లభిస్తుంది. నమస్కారం షిండే గారు. నమస్కారం. నమస్కారం గురుగారు. చెప్పండి, ఇలా వచ్చారేంటి? వీళ్ళు మిమ్మల్ని కలవటానికి వచ్చారు. ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చారు. ఎందుకంటే వీళ్ళ జాతి వాళ్ళు చెప్పే మాట ఎవరూ వినటం లేదు. నమస్తే షిండే గారు. నా కొడుకుని ఆంగ్లేయుల పాలనలో ఒక అధికారి నిన్న రాత్రి తీసుకెళ్లిపోయాడు. ఆయనకి ఏమనిపించిందంటే మావాడు స్వాతంత్ర పోరాటం చేస్తున్నాడని. నీ కొడుకు ఒక పెద్ద మూర్ఖుడు. తను ఏ జాతిలో పుట్టాడో ఆ జాతి వాళ్ళు చదువుకోవడం చాలా ముఖ్యం. నా భర్త చదువుకుంటున్నారు. అలాగే ఆయన ఎప్పుడు తన జాతి, మా వాళ్ళ చదువు గురించి మాట్లాడతారు. ఇంతకీ నీ భర్త పేరేంటి? భీమ్రావ్ అంబేద్కర్. క్షమించండి, నేను గుర్తుపట్టలేకపోయాను. భీమ్రావు పేరు నేను విన్నాను. చాలా తెలివైన విద్యార్థి అని. చిన్న జాతిలో 10వ తరగతిలో పాస్ అయిన మొట్టమొదటి విద్యార్థి. అవునండి, మీరు సరిగ్గానే గుర్తుపట్టారు. తను అదే భీమ్రావ్. ఇప్పుడు మాకు మీరు కేవలం కొంచెం సాయం చేయగలిగితే మా మీద చాలా దయ చూపించిన వాళ్ళు అవుతారు. మీరంతా లోపల విశ్రాంతి తీసుకోండి, నేను వస్తాను. తల్లి, చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోస్తావా? చూడు, ఒకవేళ నీ భర్తను ఏదైనా కుతంత్రం చేసి తీసుకెళ్లారంటే సమయం చాలా తక్కువ ఉంది. మరైతే ఏం చెయ్యాలి? ఒక ఉపాయం ఉంది. చెయ్యగలవా? ఒకవేళ చేశావంటే నీ భర్త ప్రాణాలు దక్కుతాయి. లేదంటే చెప్పలేవు. అది భీమరావు గురించి ఏమన్నా తెలిసిందా? లేదు పులియ గారు, ఇంకా ఏం తెలియలేదు. బయట ఒక విప్లవకారుడి శవాన్ని ఎవరో పారేసి వెళ్ళారు. అది చూస్తుంటే నాకు భయం వేస్తోంది. వాళ్ళు భీమరావుని ఎలా అయితే తీసుకుని వెళ్లారో అది చాలా బాధాకరం. నేను ఒప్పుకుంటాను, భీమరావు మొండివాడు. తనకు నచ్చిందే చేస్తాడు. ఒక్కోసారి తనకు మాకు విభేదాలు కూడా వస్తుండేవి. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో అది సరైంది కాదు. అసలు ఏది సరైంది కాదు? చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత, పెద్దవాళ్లతో పెట్టుకున్నట్లయితే ఇలాగే ప్రాణాలు పోతాయి. మరి అయినా నేనైతే సంతోషిస్తాను, భీమ్ పైకి పోయినట్టయితే. హితేష్ అన్నా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. మీరు మీ మనసులో భీమరావు గురించి ఏమైనా ఆలోచించుకోండి, కానీ నా ఎదురుగా భీమరావు గురించి తప్పుగా మాట్లాడకండి. నేను ఎలాంటి వాణ్ణో మీకు తెలియదు. సతారాకు వెళ్ళి ఎవరినైనా అడగండి. ఏ రోజైనా నాకు పిచ్చి కోపం వచ్చిందంటే మొత్తం వీధిలో వాళ్ళ ముందు ఇక్కడే ఎత్తి పడేసి మరీ చంపుతాను. మంగేష్, ఇదేం సతారా కాదు, ఇది బొంబాయి. నువ్వు ఏ విధంగా అయితే ఒక ఒంటరి ఆడదాని మీద కనిస్తున్నావో, అది ఒకవేళ వీధిలో వాళ్ళకి తెలిసిందనుకో, నిన్ను ఎత్తి పడేసి ఇక్కడే చంపేస్తారు.
ఒక ఒంటరి ఆడదానికి సహాయం చేయడం కూడా వీళ్ళందరి దృష్టిలో తప్పే. ఒక్క ఉపాయం ఉంది, చేయగలవా? ఒకవేళ చేశావంటే నీ భర్త ప్రాణాలు దక్కుతాయి, లేదంటే చెప్పలేవు. ఒకవేళ ఇదే చివరి మార్గమైతే అలాగే చేస్తాను. రమ తన భర్త కోసం ఏదైనా చేస్తుంది, ఇది కూడా చేస్తుంది. అక్క కనిపించట్లేదు. లేదా? ఏంటి, ఏమైంది? అక్క లేదా? అన్నయ్య, ఆనంద్, అన్నయ్య, ఆనంద్. ఏమైంది? రమా ఎక్కడా కనిపించడం లేదు. అంటే ఏముంది, పారిపోయి ఉంటుంది. పదండి, ఇక అందరం వెతకడానికి వెళ్దాం. జీవితం అంతా ఇదే చేస్తూ ఉందాం మనం. మీరా, నాకేమనిపిస్తుందంటే బహుశా దలియమ్మ దగ్గరికి వెళ్ళుంటుంది. నేను వెళ్ళి చూస్తాను. దలియమ్మా, దలియమ్మా. ఇది ఈ అల్మారా తెరిచిందేంటి? అంటే నిజంగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోలేదు కదా? ఆనంద్, నువ్వు వెళ్ళి కొంచెం చూడు బాబు. నేను వెళ్ళి చూసేస్తానన్నా. త్వరగా వెళ్ళు. ఇక మీరు ఇదే చేస్తూ ఉండండి. భీం పారిపోయాడు, వెతకడానికి వెళ్ళారు. రమ పారిపోయింది, వెతకడానికి వెళ్ళారు. పదండి, వాళ్ళని వెతకడానికి వెళదాం. అరే, నేను కూడా కంగారు పడుతున్నాను. మీరెందుకు అలా చూస్తున్నారు? అసలు అలా ఎలా వెళ్ళిపోతుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. తనే తిరిగి వస్తుందిలే. ఏమైంది రామ్జీ గారు? రమా ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో ఏమో. మీరేం కంగారు పడకండి, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. రమ వచ్చేస్తుందిలే. అయినా సాయంత్రం నా దగ్గరే కూర్చొని ఉంది. కానీ ఇంత రాత్రి రమ ఎక్కడికి వెళ్ళినట్టు? కొంపదీసి తను మళ్ళీ పారిపోలేదు కదా? ఎవరికి తెలుసు, ఇంతకు ముందు కూడా ఒకసారి పారిపోయింది కదా. మీరంతా పిచ్చి పిచ్చిగా వాకకండి. ఒకరు దుఃఖంలో తోడుగా లేనప్పుడు కనీసం మీ నోరైనా మూసుకొని ఉండొచ్చు కదా. ఆయన ఇంత రాత్రి అయిపోయింది, తనని ఎక్కడని వెతకడం? నాకేమనిపిస్తుందంటే స్టేషన్కి వెళ్దాం. బహుశా పోలీసులు ఏమైనా సాయం చేస్తారేమో. అవునన్నా, అలాగే రమ అల్మార్ కూడా తెరిచే ఉంది. కొంపు తీస్తాను, బట్టలు కూడా తీసుకుని వెళ్ళలేదు కదా.
విప్లవకారులకి ఇతను గూఢచారి, ఇతను అరెస్ట్ చేయండి. భీమరావును వెతకడం మానే, ఏదో ఒక రోజు దొరుకుతాడు. రోడ్డు మీద ఏదో ఒక మూలన చనిపోయిన విసిరేయబడిన భీమరావు అంబేద్కర్. ఒకవేళ నీ భర్తను ఏదైనా కుతంత్రం చేసి తీసుకెళ్లారంటే సమయం చాలా తక్కువ ఉంది. ఒక్క ఉపాయం ఉంది, చేయగలవా? రామ్జీ, నీకు గుర్తుందా, మనం అందరం కలిసి షిండే గారిని కలవటానికి వెళ్ళాం కదా. అప్పుడు ఆయన మనందరినీ లోపల కూర్చోమని చెప్పాడు. మనం లోపలికెళ్ళి కూర్చోబోతున్నాం కదా, అప్పుడు ఆయన రమని నీళ్లు పోయటం కోసం ఆపేశాడు. తల్లి, చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోస్తావా? రమ షిండే గారి చేతులకు నీళ్లు పోస్తున్నప్పుడు ఆ షిండే గారు మన రమకి ఏదైనా చెప్పుండొచ్చేమో అనిపిస్తోంది. అవును, పద షిండే గారితో మాట్లాడదాం. బహుశా ఆయనకి ఏమైనా తెలిసేమో. నాన్న వెళ్ళి షిండే గారి దగ్గర నుంచి వచ్చేలోపు మనిద్దరం వెళ్ళి రమాని ఇక్కడే చుట్టుపక్కల వెళ్ళి వెతుకుదాం. బహుశా దొరుకుతుందేమో. నేనేదో నిద్రపోవడానికి వెళ్తున్నాను, మీరంతా కూడా వెళ్ళి నిద్రపోండి. వీళ్ళ నాటకాలు ఎప్పటికీ పూర్తి కానే కావు. పదండి. విప్లవకారులకి ఇతను గూఢచారి, ఇతను అరెస్ట్ చేయండి. స్వాతంత్ర్యం, స్వాతంత్ర్యం, స్వాతంత్ర్యం. షిండే గారు, షిండే గారు. మీరా ఇంత రాత్రి? షిండే గారు, నా కోడలు రమ రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో. మీరు గాని తనతో ఏమన్నా మాట్లాడారా? తను బట్టలు తీసుకెళ్ళిందా? అవును, అల్మారా కూడా తెరిచే ఉంది. బహుశా తను బట్టలు ఏమన్నా తీసుకెళ్ళిందేమో. సరే, ఈ విషయం మీకెలా తెలుసు? అవును, నీ కోడలు రమ ధైర్యవంతురాలు. ఇంతకీ మీరు రామకి ఏం చెప్పారు? అసలు తను ఎక్కడికి వెళ్ళిపోయింది? రమ భీమ్ని కాపాడడానికి వెళ్ళింది. ఏంటి? రమ భీమ్ను కాపాడడానికి వెళ్ళింది. ఏంటి? ఇప్పుడు మనందరి పని అదే. వెనకాలే వెళ్ళి అవకాశం చూసుకుని సహాయపడదాం. రండి. కానీ షిండే గారు, రమ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? విప్లవకార్యంలా మారి ఒక ఉద్యమంలో పాలు పంచుకోవడానికి. ఏంటి? మాకు స్వాతంత్ర్యం కావాలి, 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 మాకు స్వాతంత్ర్యం కావాలి. నాకు తెలిసింది ఒకటే. ఈరోజు విప్లవకారుల ధర్నా ఉంది. ఆంగ్లేయ అధికారులు వస్తారు, దాంతో గుంపులు చెల్లాచెదురవుతాయి. కానీ రమ మాత్రం పారిపోదు. తను కావాలనే వాళ్ళకి దొరికిపోతుంది. మాకు స్వాతంత్ర్యం కావాలి. సోదరులారా, ఇది మన మాతృభూమి.
ఇక మనం ఇక్కడుండే వాళ్ళం. ఈ ఆంగ్లేయులు వచ్చి మన మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. మన సోదరులు తీసుకెళ్లి జైల్లో బంధిస్తున్నారు. అక్కడ వాళ్ళను కొట్టి హత్యలు చేస్తున్నారు. మన సోదరుల బలిదానాన్ని వృధా పోనివ్వకూడదు. స్వాతంత్రం దొరికే వరకు మనం పోరాడుతూనే ఉండాలి. స్వాతంత్ర్యం మనందరి జన్మ హక్కు. మనం దాన్ని తీసుకునే తీరాలి. దీన్ని ఎవరు కూడా మన నుంచి దూరం చేయలేరు. మాకు స్వాతంత్ర్యం కావాలి. మాకు స్వాతంత్ర్యం కావాలి. మాకు స్వాతంత్ర్యం కావాలి. మాకు స్వాతంత్ర్యం కావాలి.